హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా వచ్చే తెలుగు ఏడాదంతా ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, దాంతోపాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్ పైన కూడా మనతో మాట్లాడడానికి వేణుస్వామి గారు ఉన్నారు. స్వామి నమస్తే. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. ఇహ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. స్వామి, ఏంటి అసలు ఎలా ఉంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే రాసుల వైపు తర్వాత వెళ్దాం. ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది తెలుగు రాష్ట్రం? సో దీన్ని సంవత్సర ఫలితం అంటాం. సో ఈ సంవత్సరము బాగా సంచలనాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే, ఎవరి వద్ద అయితే డబ్బు ఉంటుందో, ఎవరికైతే సెలబ్రిటీ స్టేటస్ ఉంటుందో వాళ్లకు ఈ సంవత్సరం న్యాయపరమైన చిక్కులు ఉంటాయి. ఒకటే పదంలో చెప్పాలి అంటే. అలాగే ఈ సంవత్సరం నుండి తీసుకుంటే 25, 26, 27, 28 కంటిన్యూగా ప్రతి సంవత్సరం 100% బ్యాడ్ యాడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది వాళ్ళకి, మొత్తం అందరికీ. అందరికీ నేను అనేది ప్రకృతి పరంగా, జనాల పరంగా ఈ సంవత్సరం మీకు వినడానికి ఇష్టం లేకపోయినా, నేనేదో కావాలని చెడు చెప్పట్లేదు, శాస్త్రం ఏం చెప్పిందో నేను అదే చెప్తా. సో ఈ సంవత్సరం 2025 ప్లస్ 100 బ్యాడ్ 26 ప్లస్ 100 బ్యాడ్ 27 ప్లస్ 100 బ్యాడ్ 28 అలా వెళ్తూ ఉంటుంది. 28 కల్లా 400% బ్యాడ్తో మనం ఉంటాం. సో ఏం జరుగుతుంది ఈ సంవత్సరం? విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి ఏం జరుగుతుంది అంటే, ముఖ్యంగా జరిగేది విపరీతమైన అగ్ని ప్రమాదాలు, నెంబర్ 1. నెంబర్ 2 విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, పడవ ప్రమాదాలు. అలాగే ఈ సంవత్సరం విడాకుల సంఖ్య ఎక్కువ. అన్నిటికంటే ముఖ్యం, ఈ సంవత్సరం క్రైమ్ రేట్లో ఎప్పుడూ లేనంతగా ఆడవారు పాలు పంచుకుంటారు. అంటే ఇప్పటి వరకు మనం చూసింది మగవాళ్ళు మాత్రమే ఎక్కువ క్రైమ్ రేట్లో ఉంటారు. బట్ ఈ సంవత్సరం చూస్తే క్రైమ్ రేట్లో దాదాపు మగవాళ్లను దాటిపోయే అవకాశం ఉంది ఆడవారు. అలాగే ఈ సంవత్సరం యువతలో కార్డియాక్ అరెస్టులు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ముఖ్యమైన విషయం, ఈ సంవత్సరం స్త్రీలకు విపరీతంగా కలిసి వస్తుంది. అంటే ఉదాహరణ, రాజకీయాల్లో ఉండే స్త్రీలకు పదవులు లభించడము, వ్యాపార రంగంలో ఉండే స్త్రీలకు అవార్డులు రివార్డులు రావడము. సో అలాంటివి పెను సంచలనాలు జరగడం ఈ సంవత్సరము. అంటే పాజిటివ్గా ఉండడము స్త్రీలకు, ఎట్ ది సేమ్ టైం పాజిటివ్గా ఉంటూ నెగిటివ్గా వాళ్లే మళ్ళీ క్రైమ్ రేట్లో కూడా పాలు పంచుకునే అవకాశం ఉంది. ఇటు మంచి ఇటు చెడు స్త్రీలు కారణభూతమయ్యే అవకాశం ఉంది. సో అలాగే అన్నిటికంటే ముఖ్యం, ఈ సంవత్సరము మీడియా కానీ, సెలబ్రిటీలు కానీ, రాజకీయ రంగంలో ఉండే వారికి పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. అంటే మీడియాలో ఉండే సెలబ్రిటీస్ అయినా సరే, రాజకీయ రంగంలో ఉండే సెలబ్రిటీస్ అయినా సరే, సినిమా రంగంలో ఉండే సెలబ్రిటీస్ అయినా, సోషల్ మీడియా సెలబ్రిటీస్ అయినా సరే, ఎవరైనా వాళ్లకు ఈ సంవత్సరం న్యాయపరమైన ఇబ్బందులు తప్పవు. రవి అంటే వశీకరణం. వశీకరణం అంటే సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉండడం. సో ఎవరికైతే పేరు ప్రఖ్యాతులు ఉంటాయో వాళ్లకు ఈ సంవత్సరం తీవ్రమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఏర్పడతాయి. కానీ రాశి ఫలాలు లేకపోతే జాతకం ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది లింగాన్ని బట్టి ఉంటుందా? మహిళలకైతే ఒక రకంగా, పురుషులకైతే అస్సలు ఏ ఉండదు. మరి మీరు మహిళలు క్రైమ్లో పార్టిసిపేట్ ప్రత్యేకించి దీన్ని మనం అందుకనే సంవత్సర ఫలితం అన్నాం. రాశి ఫలితం వేరు, ఇది సంవత్సర ఫలితం. సంవత్సర ఫలితం అంటే నవనాయకులు అంటాం. నవనాయకులు అంటే ఈ సంవత్సరము రాజు ఎవరు, మంత్రి ఎవరు, న్యాయాధిపతి ఎవరు, సస్యాధిపతి ఎవరు, అర్ఘ్యాధిపతి ఎవరు, మేఘాధిపతి ఎవరు అని నవనాయకులు అని 9 గ్రహాలకు 9 ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్స్కి మనము వాళ్ళకు పొజిషన్ ఇస్తాం. ఆ పొజిషన్లలో బేస్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం. దీన్ని సంవత్సర ఫలితము అంటాం. ఇది ఏం రాశి ఫలాలు కాదు, రాశి ఫలాలు వేరు. రాశి ఫలాల్లో డిఫరెంట్గా ఉంటుంది క్యాలిక్యులేషన్. ఇది సంవత్సర ఫలితం అని. అందుకని సంవత్సర ఫలితంలో ఇవన్నీ చూపిస్తూ ఉన్నాయి. అంటే ఆడవారికి రవి కమాండ్ చేసేది ఆడవారిని. అంటే ఎవరైతే అందంగా ఉంటారో అమ్మాయిలు, ఉదాహరణ వాళ్ళను మనము మన భాషలో పద్మిని జాతి స్త్రీలు అంటాం. సో పద్మిని జాతి స్త్రీలు అంటే అర్థం ఏంటంటే, వితౌట్ మేకప్ అందంగా ఉండే వాళ్ళను పద్మిని జాతి స్త్రీలు అంటాం. లైక్ హీరోయిన్స్ అనుకుందాం మన భాషలో. వాళ్ళంతా మేకప్ తోటి ఉంటారు ఉన్నా సరే మన భాషలో. అందుకని మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళు అందగత్తెలని మనం అనుకుంటాం. మేకప్ తీసేస్తే ఎలా ఉంటారో మనకు తెలియదు కాబట్టి మనం అనుకుంటాం. కానీ వాళ్లకు సమస్యలు. సో ఎక్కడైతే అందం ఉంటుందో, ఎక్కడైతే పదవి ఉంటుందో, ఎక్కడైతే డబ్బు ఉంటుందో, ఎక్కడైతే జనాల్లో సెలబ్రిటీ స్టేటస్ ఉంటుందో వాళ్ళందరికీ ఈ సంవత్సరం సమస్యలు అనేటువంటివి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఏర్పడబోతా ఉన్నాయి. అలాగే ప్రముఖులకు తిప్పలు. అలాగే ఈ సంవత్సరము అంటే ప్రముఖులకు తిప్పులు అంటే జనరల్గా మీడియా రంగంలో తిప్పలు ఉంటాయి. ఈసారి పోలీసు వారికి తిప్పలు ఉంటాయి, జడ్జిలకు తిప్పలు ఉంటాయి. నేను అనేది ఏంటంటే, మేము అతీతులం అని ఎవరు అనుకుంటారో వాళ్ళు కూడా ఈసారి తిప్పల టెన్షన్లో పడతారు. ఇప్పుడు 1 వీక్ బిఫోర్ చూసినాం మనం ఒక జడ్జి. అవును, నేను అదే చెప్తున్నా. అంటే మేము అతీతులము అంటే ఇంకొకటి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా విచిత్రమైనటువంటి క్వాలిటీ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏముంటుందంటే, నేను బట్టకాల్చి నీ మీద వేయొచ్చు కానీ నువ్వు మాట్లాడొద్దు. రెండోది, నువ్వు మాత్రమే పాతివ్రత్యంగా ఉండాలి, నేను ఉండను. నేను మాత్రమే నేను విమర్శించాలి, నువ్వు మాట్లాడొద్దు. సో ఈ లక్షణాలు ఉండే వాళ్ళందరూ సఫర్ అవుతారు ఈ సంవత్సరం.
ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు సఫర్ అవుతారు. సఫర్ అవుతారు, అంతే కదా. అంటే వాళ్ళ ఆరోగ్యన్స్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి. సో వాళ్ళు మీడియా వాళ్ళు అవ్వచ్చు, జడ్జిలు అవ్వచ్చు, అంటే జ్యుడిషియరీ అవ్వచ్చు, పోలీస్ అధికారులు అవ్వచ్చు, అంటే కాదేది సమస్యకు అనర్హం. ప్రతి ఒక్కళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కారణం రవి వల్ల వీళ్ళందరూ సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది నేను చెప్పాల్సిన పని. ఓకే ఓకే. రాసుల వారీగా చూస్తే సరే, మనం పేర్లు తీసుకొని వాళ్ళకి ఎలా ఉంది వీళ్ళకి ఎలా ఉంది అవసరం లేదు. సో రాసుల వారీగా చెప్పుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ముందుగా ఈ సంవత్సరం మనం మేషరాశిని తీసుకుంటే, మేషరాశి అనేది ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది ఈ నెల 30 నుండి, మార్చి 30 ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఈ సంవత్సరం ప్రభావితం చేసే దాంట్లో షష్టగ్రహ కూటమి ఒకటి. అవును, చాలా వింటున్నా. చాలా షష్టగ్రహ కూటమి మనకి ఎప్పుడు వచ్చింది? 2019 డిసెంబర్ 26వ తేదీ నాడు వచ్చింది. కరెక్ట్గా ఆ రోజు కూడా చాలా చిత్రంగా డిసెంబర్ 26 నాడు మనకు షష్టగ్రహ కూటమి 2019లో ఏర్పడితే, ముందు రోజు అమావాస్య సూర్యగ్రహణం ఏర్పడ్డది. సూర్యగ్రహణం తెల్లారి మనకు షష్టగ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడ్డది. దాని తర్వాత 3 నెలలకు మనకు కరోనా వచ్చింది. ఓహో. అంటే మన తెలుగు సంవత్సరాల్లో 9వ నెలలో ఏర్పడ్డ దానికే 3 ఏళ్ళు మనం సఫర్ అయినాం ఇంచుమించుగా. అలాంటిది ఉగాది నాడే వస్తే దాని పరిస్థితి ఎట్లుంటుంది? షష్టగ్రహ కూటమి ఉగాది రోజు ఉందా? ఉగాది నాడు రేవతి నక్షత్రంలో మీన రాశిలో షష్టగ్రహ కూటమి ముందు రోజు, అంటే మనకు శనివారం అమావాస్య రోజు గ్రహణం వస్తుంది సేమ్ యాస్టీస్గా. అంటే చూడండి, ఇంకా ఉగాది నాడు, అందుకనే ఉగాది నాడు వచ్చే ఎఫెక్ట్ నేను 4 ఏళ్ళు చెప్తున్నా. అందుకనే మనకు డిసెంబర్లో వచ్చి 2019లో వచ్చిన దానికి 3 ఏళ్ళు సఫర్ అయినాము. ఇది ఉగాది నాడు వస్తుంది కాబట్టి దీని ఎఫెక్ట్ మనకు 4 ఏళ్ళు ఉంటుంది. అందుకనే 2028 వరకు సమస్యలు ఉంటాయని చెప్తున్నా. సో అందుకని ఈ సంవత్సరం ఏంటంటే మేషరాశి వాళ్లకు చాలా సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ఎవరైతే 2002కు ముందు పుట్టినారో వాళ్ళందరికీ 2వసారి ఏలినాటి శని. సో వాళ్ళని కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరము విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గడము, మార్కులు తగ్గడము, బ్యాక్లాగ్స్ ఉండడము, ఫెయిల్యూర్స్ ఉండడము, లవ్లో ఫెయిల్ అవ్వడము, విదేశీ వీసా రిజెక్ట్ అవ్వడము, ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు, వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు, మేషరాశి రాజకీయ రంగంలో వారికి పదవులు కోల్పోవడము, పబ్లిక్ లో డిఫేమ్ అవ్వడము. సో ఆడవారైతే భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, రైతులకు మాత్రం 2 పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంటుంది. సో ఏ రంగంలో వారిని తీసుకున్నా మేషరాశి వారికి బాగా నెగిటివ్ గా ఉండబోతా ఉంది. మరి వీళ్ళు ఏం చేయాలా అంటే, తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. మరి తిరునల్లార్ శనీశ్వర ఆలయం ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ప్రపంచంలో ఏ శని టెంపుల్ ఇయ్యనటువంటి అభయాన్ని తిరునల్లార్ శనీశ్వరుడు ఇస్తాడు. జనరల్ గా శని అభయాన్ని ఇయ్యాడు. అంటే అభయం అంటే నేను ఉన్నా అని చెప్పడం ఎప్పుడు చెప్పడు, ఎందుకంటే ఆయన ఉన్నదే టార్చర్ పెట్టడానికి. బట్ అట్లాంటి శని కూడా అభయాన్ని ఇస్తున్నాడు కాబట్టి అది తిరునల్లార్కి వెళ్ళమని చెప్తా ఉన్నా. పాండిచ్చేరిలో ఉంటుంది, తమిళనాడు పాండిచ్చేరిలో ఉంటుంది. సో తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా మేషరాశి వాళ్ళందరూ సమస్యల నుండి గట్టెక్కే అవకాశం ఉంది. ఓకే. సో నెక్స్ట్ వృషభ రాశి. సో 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, నూతన అవకాశాలు వస్తాయి, రాజయోగం ప్రారంభమవుతా ఉంది, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, వీసాలు ఓకే అవుతాయి, కోరుకున్నటువంటి యూనివర్సిటీలో అప్రూవల్స్ లభిస్తాయి, సో ఉద్యోగాలు లభిస్తాయి, అవివాహితులకు వివాహయోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము. సో ఆడవారైతే రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో విశేషించి రాజయోగము, అలాగే వ్యాపారస్తులకు 100 రూపాయలకు 1000 రూపాయల లాభము, ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు, ప్రమోషన్లు, బదిలీలు, అలాగే రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అనుకూలము, క్రీడాకారులకు, కళాకారులకు అవకాశాలతో పాటు అవార్డులు, రివార్డులు రావడము. సో ఏ రంగంలో తీసుకున్నా సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేదు. సో గోల్డెన్ ఆపర్చునిటీ. సో అలాగే వీళ్ళకు రెమెడీస్ లేవు, సమస్యలు లేవు. సమస్య లేనప్పుడు రెమెడీ ఉంది ఎందుకు? అందుకని వీళ్ళకి ఏమీ లేవు. సో ఎంజాయ్ యువర్ లైఫ్. సో ఇది వృషభ రాశి. సో నెక్స్ట్ మిథున రాశి. సో ఇంచుమించుగా పూర్తిగా అనుకూలంగా 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి మిథున రాశి. వీళ్ళది కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకించి రాజకీయ రంగంలో ఉండే వారికి విపరీతమైన రాజయోగం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. మిథున రాశి వారికి జనాల్లో సడన్ గా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది, జనాల్లో ఒక వైబ్ వచ్చే అవకాశం ఉంది, నామినేటెడ్ పదవులు వస్తాయి. అలాగే ఈ సంవత్సరం తెలంగాణ ప్రాంతంలో మనకు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళకు గెలుపు అనేది కనిపిస్తూ ఉంది. సో ఆడవారికి అయితే మనకు రాజకీయంలో కానీ వ్యాపార రంగంలో కానీ విశేషించి రాజయోగం కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతంతో పాటు విదేశీ వీసాలు, ఉద్యోగాలు ఉంటాయి. వ్యాపారస్తులకు 100 రూపాయలకు 1000 రూపాయల లాభం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్నలతో పాటు అవార్డులు, మనకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. అలాగే రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. సో ఏ రంగం వారు తీసుకున్నా మిథున రాశి వారికి పూర్తిగా 100కి 100% అనుకూలంగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ సమస్యలు లేవు, రెమెడీస్ లేవు. సమస్య లేదు, రెమెడీ లేదు, అంతే. సో నెక్స్ట్ కర్కాటక రాశి.
సో కర్కాటక రాశి వారికి మే 9వ తేదీ నుండి అనుకూలంగా ఉండబోతా ఉంది. బట్ మే 9వ తేదీ నుండి వీళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు కర్కాటక రాశి వారికి. సో వీళ్ళకున్న ఒకే ఒక సమస్య, ఒక 2 సమస్యలు చెప్తాను. ఒకటి కాళ్ళకి చేతులకు దెబ్బలు తగిలించుకోవడము, రెండవది 60 సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు. ఓకే, ఈ 2 సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి. సో వీరికి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, విదేశీ వీసాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, అవివాహితులకు వివాహ సూచనలు ఉంటాయి. అలాగే తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగుంటుంది, సంతానం లేని వారికి సంతానం ఉంటుంది, ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు ఉంటాయి, ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి, వ్యాపారస్తులకు 100కి 1000 రూపాయల లాభం ఉంటుంది, రాజకీయ రంగంలో అనుకూలతలు ఉంటాయి. సో రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. సో కర్కాటక రాశి వారికి 95% అనుకూలంగా ఉంది, 5% ప్రాబ్లం ఉంది. దానికి రెమెడీ ఏమిటంటే ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించడం ద్వారా, ఎల్లో కలర్ బట్టలు లేదా షర్టు ధరించడం ద్వారా, అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద ప్రత్యేకమైన పూజ నిర్వహించడం ద్వారా కర్కాటక రాశి వారు తమ సమస్యల నుండి గట్టెక్కుతారు. ఓకే, ఒకసారి దర్శనం చేసుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ సింహరాశి. సో సింహరాశి వారికి ఈ సంవత్సరము 8వ స్థానంలో అష్టమ శని, 8వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. అంటే దీన్ని షష్టాష్టకాలు అంటారు. 6:8 ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో సింహరాశిలోకి వచ్చేది మీడియా అనేది సింహరాశిలో ఉంటుంది. ఓకే, సో ఎవరైతే సెలబ్రిటీస్ రాజకీయంగా ఉంటారో, సినిమా పరంగా ఉంటారో, మీడియా పరంగా ఉంటారో, సోషల్ మీడియా పరంగా ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం సంచలనాలు అనేటువంటివి నమోదు కాబోతా ఉన్నాయి. న్యాయపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఆర్థిక పరంగా సడన్గా గ్రోత్ అనేది డ్రాప్ అవుతుంది. అంటే అంత ఎత్తు నుండి కిందికి పడిపోయే అవకాశం ఉంది. సో ఈ సంవత్సరము జాగ్రత్తగా ఉండాలి. సో ముఖ్యంగా విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, వీసాలు రిజెక్ట్ అవుతాయి, ఉద్యోగాలు ఆగిపోతాయి, రిటర్న్ ఇండియాకు రావాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ట్యాక్స్ల మన ఏసీబీ సిఐడి కేసులు ఉంటాయి. అలాగే మనకు వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు, జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ సమస్యలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు అయితే పై అధికారుల వల్ల సమస్యలు ఉంటాయి. ఆడవారికి అయితే భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఉంటాయి. అలాగే రైతులకు మాత్రం 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. ఎరుపు రంగు పంటలు బాగా పండేటువంటి అవకాశం ఉంటుంది సింహరాశి జాతకులకు సంబంధించి. సో అన్ని రంగాల వారికి నెగిటివ్గా కనిపిస్తున్నటువంటి రాశి సింహరాశి. సో అష్టమ శని ప్రారంభమవుతా ఉంది. ఇంట్లో భార్యాభర్త, తల్లి తండ్రికి సంబంధించిన ఏదో ఒక ఆరోగ్యపరమైన ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా ఈ సంవత్సరం వీళ్ళు సమస్యల నుండి గట్టెక్కే అవకాశం కనిపిస్తా ఉంది. సింహరాశి. నెక్స్ట్ కన్యారాశి. సో కన్యారాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. రాజయోగం ఏర్పడతా ఉంది. కొత్త అవకాశాలు, ఉద్యోగాలు, పదవులు కోరుకొని మీ దగ్గరకు వస్తాయి. సో ఆడవారైతే రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో విశేషించి రాజయోగం ఉంది. విద్యార్థులకు విదేశీ యానం ఏర్పడతా ఉంది. అవివాహితులకు వివాహయోగ సూచనలు, అలాగే సంతానం లేని వారికి సంతాన యోగము, అలాగే రాజకీయ రంగంలో ఉన్నత పదవులు, న్యాయవాద వృత్తిలో ఉండేవారికి ఉన్నత పదవులు, డాక్టర్లకు మంచి అవకాశాలు. సో వ్యాపార రంగంలో ఉండేవారికి 100కు 1000 రూపాయల లాభము. సో ఏ రంగాన్ని తీసుకున్నా కళాకారులు, క్రీడాకారులకు అనుకూలమైన ఫలితాలు. సో రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది, అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు. సో ఏ రంగంలో తీసుకున్నా, ఎలాంటి వారికి తీసుకున్నా కన్యారాశికి 1కి 100% అనుకూలంగా ఉంది. ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి దోష నివారణ పూజలు లేవు. కన్యారాశికి కూడా ఏదో షష్టాగ్రహ కూటమి అనేది ఎక్కడ వింటున్నాను స్వామి. ఏం లేదండి, కన్యారాశికి సంబంధమే లేదు అసలు. కన్యారాశికి ఇప్పుడు షష్టగ్రహ 6వ స్థానము నుండి 7వ స్థానానికి శని వస్తుండవు. సో నో ప్రాబ్లం, వాళ్ళకు ఉన్న సమస్యలన్నీ 2.5 సంవత్సరాల నుండి సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. సో నెక్స్ట్ తులారాశి. సో ఉన్న రాశుల్లోకి వెళ్ళా చాలా డేంజరస్గా కనిపిస్తున్న రాశి. తెలుగు రాజకీయాలు, తెలుగు సినిమా పరిశ్రమ రిలేటెడ్ ఉన్నటువంటి రాశి తులారాశి. పేరు పరంగా ఎక్కువ మంది తులారాశి వాళ్ళు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, రాజకీయంగా సంబంధించి. సో మన తెలుగు రాజకీయాలు, తెలుగు సినిమా ఇండస్ట్రీ సఫర్ అయ్యేది తులారాశి వల్ల. తులారాశి వారికి 6వ స్థానములో, 6వ ఇంట్లో, 6వ స్థానం అనేటువంటిది మన శని 6లో ఉన్నా లేదా 6వ స్థానం అనేది శత్రుకారకుడు, రోగకారకుడు. అలాంటి శత్రుకారకుడు, రోగకారకుడు స్థానంలో శని షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి తులారాశి వారికి పెను సంచలనాలు ఉంటాయి. తులారాశి వారికి ఒకటి ఏంటంటే విపరీతంగా ధన రాబడి ఉంటుంది, డబ్బు ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ విపరీతమైనటువంటి సమస్యలు ఉంటాయి. మరీ ముఖ్యంగా న్యాయపరమైన చిక్కులు ఉంటాయి. ఏ రంగమైనా, ఏ ఏజ్ అయినా, ఏ వర్గం వారైనా ఖచ్చితంగా ఈ సంవత్సరం న్యాయపరమైన ఇబ్బందులు లేదా కుటుంబంలో పెను సంచలనం ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, విదేశీ వీసా రిజెక్ట్ అవుతాయి, ఉద్యోగాన్ని కోల్పోతారు, లవ్లో ఫెయిల్యూర్ అవుతారు, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యంగా దెబ్బతింటారు. అలాగే ఉద్యోగస్తులైతే ఉద్యోగాన్ని కోల్పోతారు, లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల సమస్యలతో పాటు
ఏసీబీ సిఐడి కేసులు ఉంటాయి. అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్సుల పరమైన ఇబ్బందులు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండేవారు నమ్మక ద్రోహం వల్ల పదవిని కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. సో రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ రంగంలో తీసుకున్నా ఒక రైతులు మినహా మిగిలిన వాళ్ళందరికీ కూడా తులారాశి వారికి పెను సంచలనాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు ఏం చేయాలంటే తిరునల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజతో పాటు త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి పూజతో పాటు వీలైతే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి పూజను నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. సో ఇది ఓవరాల్గా తులారాశికి సంబంధించి. నెక్స్ట్ మనము వృశ్చిక రాశి కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది, చాలా అనుకూలంగా ఉంది. అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోవడం వల్ల ఆడవారికి సంబంధించి విశేషించి యోగ ఫలితంగా భావించాల్సి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండి, సినిమా రంగంలో ఉండి, వ్యాపార రంగంలో ఉండే స్త్రీలకు, ఎంటర్ప్రెన్యూర్స్కు విపరీతమైనటువంటి ధనలాభం ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, విదేశీ వీసాలు వస్తాయి, అలాగే కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయి. సో అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము. సో రాజకీయ నాయకులకు అనుకూలతలు, సమాజంలో గౌరవము, నామినేటెడ్ పదవులు, వ్యాపార రంగంలో 100కు 1000 రూపాయల లాభము, లిక్కర్ వ్యాపారస్తులకు అనుకూలతలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల మన్ననలు, బదిలీలు, అలాగే ప్రమోషన్లు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 2 పంటల దిగుబడి రాబడి రైతులకు మేలు చేసే అవకాశం ఉంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. సో ఏ రంగంలో తీసుకున్నా వృశ్చిక రాశి వారికి 100కి 100% అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం నెగిటివ్స్ లేవు, రెమెడీస్ లేవు. నెగిటివ్ లేదు, రెమెడీ లేదు, 50-50 అంతే. మర్చిపోతూ ఉంటుంది. నెగిటివ్స్ లేవు కాబట్టి పూజలు అవసరం లేదు వాళ్ళకి. సో నెక్స్ట్ ధనుస్సు రాశి. సో అర్ధాష్టమ శని ప్రారంభం అవుతా ఉంది. అర్ధాష్టమ శనితో పాటు 4వ ఇంట్లో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది కాబట్టి ఈ సంవత్సరం తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఈ సంవత్సరము ధనుస్సు రాశి వారు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ధనుస్సు రాశి వారికి ఏదైనా ఒక పెద్ద ధన నష్టం అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. డబ్బులు కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. సో పెను సంచలనం అంటే అప్పులు ఇవ్వడము లేదా వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడము, ఆ రకంగా ఏదో ఒక ధన నష్టం జరిగే అవకాశం ఉంది. లేదా తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. సో మిగతా వారికి తీసుకుంటే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, అలాగే వీసాలు రిజెక్ట్ అవుతాయి, ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు లేదా కేసుల వల్ల సమస్యలు, వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు, రాజకీయ నాయకులకు జనాల్లో చెడ్డ పేరు, పదవులు కోల్పోవడము, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అనుకూలతలు. సో అలాగే ఈ రకమైన సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. సో తిరునల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయడం ద్వారా, అలాగే తల్లికి సంబంధించి నూనె దానాన్ని ఇవ్వడం ద్వారా తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు పూర్తిగా శనికి సంబంధించినటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ నుండి వీళ్ళు బయటపడేటువంటి అవకాశాలు ధనుసు రాశి వారికి ఉన్నాయి. సో నెక్స్ట్ మకర రాశి. సో మకర రాశి వారికి గత 8 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఏలినాటి శని వెళ్ళిపోతూ ఉంది. 100కి 100% రాజయోగాన్ని అనుభవించే అవకాశం కనిపిస్తున్నటువంటి రాశి మకర రాశి. సో మకర రాశి వారికి మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ, అలాగే రాజకీయ నాయకులు, వ్యాపార రంగంలో ఉండేవారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వీళ్లకు పెను రాజయోగం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ప్రమోషన్లు, ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి, రాజకీయ నాయకులకైతే పదవులు ఉంటాయి, సినిమా వారికి అవకాశాలు ఉంటాయి, వ్యాపార రంగంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతంతో పాటు వీసాలు యాక్సెప్ట్ అవుతాయి. సో అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతానము. సో ఏ రంగంలో తీసుకున్నా మకర రాశి వారికి చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. ఎటువంటి దోషాలు లేవు, ఎటువంటి పూజలు ఈ సంవత్సరం అవసరం లేదు. ఓకే. సో నెక్స్ట్ కుంభరాశి. సో కుంభరాశికి 2వ ఇంట్లో ఏర్పడుతున్నటువంటిది ధన నష్టము, అలాగే 2వ ఇంట్లో ఏర్పడుతుంది షష్టగ్రహ కూటమి. కాబట్టి ఈ సంవత్సరము పెను సంచలనాలు అనేటువంటివి ఈ సంవత్సరము వీళ్ళకు ఉండబోతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెట్టుబడుల ద్వారా డబ్బును కోల్పోయే అవకాశం ఉంది. అది అప్పులు ఇవ్వడం ద్వారా కావచ్చు, చిట్టీలు వేయడం ద్వారా కావచ్చు, కార్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా కావచ్చు, వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ధన నష్టం ఏర్పడతా ఉంది. అలాగే ఇంట్లో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. అలాగే ఇంట్లో అబ్బాయి అమ్మాయికి సంబంధించినటువంటి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. సో ఈ సంవత్సరం ఏదో ఒక సంచలనం ఇంట్లో జరిగే అవకాశం ఉంది. ధన నష్ట రూపకంగా జరిగే అవకాశాలు మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలు వాయిదా వేసుకోండి. సో ఇవన్నీ చేయడం ద్వారా కుంభరాశి వారు ఈ సంవత్సరం సమస్యల నుండి గట్టెక్కే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే. సో చివరిది మీనరాశి. చాలా డేంజరస్గా ఉన్నటువంటి రాశి. శని మీనరాశిలో ఉన్నాడు, షష్టగ్రహ కూటమి ఏర్పడ్డది, మీనరాశిలో ఏర్పడతా ఉంది. కాబట్టి పెను సంచలనం ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ ఉంటాయి, వీసాలు రిజెక్ట్ అవుతాయి, వైవాహిక జీవితంలో
భార్యాభర్తలకు సమస్యలు ఉంటాయి, ఉద్యోగస్తులకు పై అధికారులతో సమస్యలు, అలాగే కేసుల పరంగా సమస్యలు, వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరంగా సమస్యలు, రాజకీయ నాయకులకు పదవులు కోల్పోవడము, వ్యాపారస్తులకు ఇబ్బందులు. సో రైతులకు మాత్రం మొదటి పంట అనుకూలంగా, రెండో పంట వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. ఏ రంగంలో వారికైనా, మరీ ముఖ్యంగా సినిమా రాజకీయ రంగంలో ఉండే వారికి న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చాలా పెను సంచలనంగా నెగిటివ్ రిజల్ట్స్ని ఇవ్వబోతున్నటువంటి రాశి మీనరాశి. సో తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడము, అలాగే గురువారం శుక్రవారం ఎల్లో కలర్ బట్టలు ధరించడం ద్వారా వీళ్ళందరూ సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇవి ఓవరాల్గా ద్వాదశ రాశుల ఫలితాలు. రైట్ స్వామి, మీరు అందరి జాతకాలు రాసులు ఎలా ఉన్నాయో చెప్తున్నారు. చాలా మందికి కాకపోయినా కొద్ది మందికైనా మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా, తెలుగు రాష్ట్రాల్లో మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఎక్స్ట్రీమ్ ప్రేమించే వాళ్ళు ఉంటారు మీ భాషలో చెప్పాలంటే. వాళ్ళందరికీ అసలు వేణుస్వామి జాతకం ఎలా ఉంది అని తెలుసుకోవాలని కోరుకుంటుంది. సో అది మీ నోటితోటి చెప్పండి. వేణుస్వామి జాతకము కాంట్రవర్సీ లేకపోతే వేస్ట్. వేణుస్వామి జాతకంలో రాహు ఉచ్చ. వేణుస్వామిని ఎంత విమర్శిస్తే వేణుస్వామి జనాలకు అంతగా తెలుస్తాడు. వేణుస్వామి పొగడతల వల్ల, వేణుస్వామి సక్సెస్ వల్ల వేణుస్వామికి రిజల్ట్ ఎక్కువగా ఉండదు. అంటే నేను చెప్పింది జరిగితే అది జనాల్లోకి వెళ్ళదు, బట్ ఏదో రకంగా నెగిటివ్గా నేను జనాల్లోకి వెళ్ళేది చాలా ఎక్కువ. సో మెజారిటీ టైంలో మీరు చెప్పినవి జరిగినాయి, 90% పైగా మీరు 90% జరిగినాయి. బట్ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు జరిగినప్పుడు నన్ను ఎవరైనా నాకు నా నెత్తిలో కిరీటం పెట్టడమో శాల్వ కప్పడమో ఉండదు. జరిగిందనిపై చర్చ లేదు. నేను అనే పాయింట్ అది. సో జరగని ఆ ఒక్కటే జరగలేదు. నేను చెప్పింది ఇప్పటి వరకు జరగని ఒకటి. ఓ సామెత ఉంది, తెలంగాణలో సామెత ఉంటుంది, ముసల్దాని మెళ్ళలో ఉన్నాయే 2 గుళ్ళు, అందరి కళ్ళు దాని మీదనే అని. జరగక జరిగిందే ఒకటి. నేను చెప్పింది జరగల, కానీ అది ఎక్కడికో వెళ్ళింది. సో అది కాకుండా ఏదో ఒక రకంగా కాంట్రవర్సీలో నా పేరు నాంతా ఉంటుంది. దానికి నేను కారణం కాదు. సో నేను అనేది ఏంటంటే, నన్ను విమర్శించే వాళ్లకు 100 రకాల వ్యక్తిగతమైన అంశాలు, 100 రకాల పార్టీపరమైన అంశాలు, ఆబ్లిగేషన్స్ వాళ్ళకు ఉంటాయి. నాకు అనవసరం. నేను ఎప్పుడైతే దుకాణం రోడ్డు మీద పెట్టినో, సెలబ్రిటీగా నేను బయటికి వచ్చినో, అప్పుడే నేను ఫిక్స్ అయినా నన్ను ఎవడు విమర్శించినా నేను తప్పు పట్టొద్దు అని. సో ఆ రోజు నేను సైలెంట్గా ఉన్నా. సో నేను కోరుకునేది ఒకటే, నాకు అట్లీస్ట్ 6 నెలల కన్నా ఒక 6 కొట్టించుకోవాలి జనాలతోనే అని. తిట్టించుకోవాలని. తిడితే నాకు సక్సెస్. సో తిడితే నాకు సక్సెస్ అంటే జనాల్లోకి వెళ్ళడం కావాలి. ఇప్పుడు అంత పెద్ద అంబానీ 5,000 కోట్లు పెట్టి పెళ్ళి ఎందుకు చేసిండు? పబ్లిసిటీ కోసం. సో మరి ఏం రాకుండా నాకు పబ్లిసిటీ ఫ్రీగా వస్తుంటే నేను ఎందుకు వద్దంట? సో నేను డబ్బులు పెట్టుకోలేను, నాకు సొంత పిఆర్ టీం లేదు, నాకు కనీసం విజిటింగ్ కార్డు లేదు, నా ఆఫీస్లో నేమ్ ప్లేట్ లేదు. మరి అలాంటి నాకు ఫ్రీగా జనాలందరూ కలిసి పబ్లిసిటీ ఇస్తున్నప్పుడు నేను ఏం చెప్తా? ఇప్పుడు కూడా అందరికి అదే చెప్తా. చాలామంది ఇన్నోవేటివ్గా కష్టపడి నన్ను విమర్శించడానికి కొత్త కారణాలు, కొత్త విషయాలు ఎత్తుకొచ్చి మరీ బయట పెడుతున్నప్పుడు మీరు అవన్నీ చూడండి. ఫస్ట్ నన్ను విమర్శించేవి, నన్ను ఎక్కేవి, నన్ను తొక్కేవి చూసిన తర్వాత మీకు నమ్మకం కలిగితేనే నా దగ్గరికి రండి, లేకుంటే వేరే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి. సో ఇలా చెప్పగలిగిన వాడు ఎవడుంటాడు? సో అందుకనే నా జాతకం బాగుంది. ఎట్ ది సేమ్ టైం నన్ను విమర్శించే వాళ్ళు ఉన్నంత కాలం నా జాతకానికి తిరుగులేదు. ఓకే. సో ఈ రాశితో సంబంధం లేదు మీ జాతకం. అలా నెగిటివ్ రాహు ఉచ్చ కదా, రాహు ఉచ్చ కదా. ఇప్పుడు నా గురించి మీరు చూడండి, ఇప్పుడు నన్ను తిడుతూ పెడితే ఈజీగా 3 లక్షలు చూస్తారు. అదే నన్ను పొగుడుతూ పెట్టమనండి 3,000 మంది చూస్తారు. సో నేను కూడా ఏం కోరుకుంటా? ఎక్కువ మంది చూడాలని కోరుకుంటా. నా కంటెంట్ అనవసరం, నా కంటెంట్ నాకు వద్దు, నేను జనాలకు తెలియాలి. ఎక్కువ మంది చూస్తే మీరు జనాలకు తెలుస్తారు, వాళ్ళకి 4 రూపాయలు వస్తాయి అంతే. నాకు జనాలకు తెలియడం కావాలి. నాకు అంతకుమించి నాకు ప్రత్యేకించి నాకు మంచి పేరు కావాలి, కిరీటం పెట్టాలని నేను కోరుకోవట్లేదు. ఎట్లాగో వ్యక్తిగతంగా లైఫ్లో ఇప్పుడు ఉదాహరణ మీకు సంబంధించి ప్రత్యేకమైన జాతకం చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఉదాహరణ నేను మీకు జాతకం చెప్పాను, మీకే వ్యక్తిగతంగా చెప్పాను, జరిగింది. మీరు అన్నారా అనలేదా? అన్నారు కదా. కానీ గతేడాది మీరు చెప్పింది జరగని దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఎవరు అవునన్నా కాదన్నా మీకు బ్రెడ్ అండ్ బటర్ ఆస్ట్రాలజీనే కదా. వన్ ఆఫ్ ది ఇప్పుడు వన్ ఆఫ్ ది అయింది. సో అది కూడా మీకు సంబంధించిన రోజువారీ ఎర్నింగ్స్లో ఆస్ట్రాలజీ తగ్గిపోయిందా స్వామి? దాని ఇంపాక్ట్ ఏం లేదండి, 1% కూడా లేదు. అంటే జనాలు అది పట్టించుకోరు. జనాలు ఏం చూస్తారంటే, ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు ఒక జరగని సంఘటన మనం ఇద్దరం కలిసి చేసిన దాంట్లో అది కూడా ఉంది. అలాగే మీ వ్యక్తిగతంగా మీకు చెప్పింది మీరు ఫేస్ చేశారు. అవును. మరి మీ వ్యక్తిగతంగా మీకు చెప్పింది జరిగినప్పుడు మీరు నన్ను దూరం పెడతారా? మీకు ఫస్ట్ గుర్తొచ్చేది వేణుస్వామి కదా. అట్లా నేను ప్రతిరోజు ఒక 100 మందికి చెప్తా కదా. ఆ 100 మందిలో నా సక్సెస్ రేటు కనీసం 95% ఉంటుంది.
అంటే ప్రతిరోజు 95 మంది కొత్త ఫాలోవర్స్ని, హార్డ్ కోర్ ఫ్యాన్స్ని, బిలీవర్స్ని తయారు చేసుకుంటున్నా. అంటే నెలకు ఎంతమంది అవుతారు? ఒక 3000 మంది అవుతారు. నెలకు 3000 మంది, అన్అఫీషియల్ ఇంకో 2000 మంది. అంటే ప్రతి నెల ఒక 5000 మంది వేణుస్వామి పర్ఫెక్ట్ అని స్టాంప్ వేయించుకుంటా నేను. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి అట్లీస్ట్ నెలకు 1,00,000 మందికి చెప్తారు. వేణుస్వామి దగ్గరికి వెళ్తే జరిగింది, మీరే మీకు సంబంధించిన సర్కిల్లో నాకు తెలిసి నేను మీకు చెప్పింది జరిగినప్పుడు 10 మందికి చెప్పాను. అది మీరు కొద్దిగా అంటే అది కొద్దిగా పెద్ద విషయం కాబట్టి 10 మందికి చెప్పారు. అదే వేరే వాళ్ళు అయితే ఇంకో 1000 మందికి చెప్తారు. సో నేను అనేది ఏంటంటే పబ్లిసిటీ పరంగా జనాలకు రీచ్ అయ్యేది మౌత్ పబ్లిసిటీ నాకు ఎక్కువ. సో నా దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చేవాళ్ళు నా గురించి ఇచ్చే పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఎక్కువగా సమాజంలోకి నన్ను తీసుకెళ్తుంది. కాబట్టి నాకు పెద్దగా నష్టమేం రాలేదు. కాకపోతే ఒక నెలపాటు అంటే ఈ 10 రోజులకు వచ్చేవాడు నెలకు వస్తున్నాడు, కొద్దిగా టైం తీసుకొని వస్తున్నాడు, అంతే తప్ప ఏం లేదు పెద్ద. నాకు అంటే ఇంకో రకంగా చెప్పా ఒక 10% పెరిగింది. రైట్ సార్. చివరిగా మిమ్మల్ని ఎక్కువ విసిగిచ్చాను నేను. తెలుగు రాష్ట్రాల్లో అధికార మార్పిడికి ఏమైనా అవకాశం ఉందా? సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనము వచ్చే సంవత్సరం 2025లో మనం మాట్లాడుకుందాము. చాలా సంచలనాలు 26 ఉగాదికి మాట్లాడదాం. కట్టప్ప బాహుబలిని ఎందుకు కత్తితో పొడిచాడు అనేది ఉంటుంది కదా. సో అందుకని టు బి కంటిన్యూడ్ క్వశ్చన్ మార్క్ వేసి పెట్టుకోండి. తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి. బళ్ళు ఓడలు బళ్ళు, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సంచలనాలు టు బి కంటిన్యూడ్. ఇప్పటి వరకు టైటిల్ చూసినాము. 2025 మార్చి 30 అంటే ఉగాది నుండి మనము సినిమా స్టార్ట్ కాబోతుంది. వెయిట్ ఫర్ ఇట్, టు బి కంటిన్యూడ్. సో 26 ఉగాదికి రివీల్ చేస్తారు మీరు. సో ఈ లోపు కట్టప్ప బాహుబలిని పొడవడం అయిపోతుంది. దాని గురించి మనం మాట్లాడతాం. ఉగాదికి మాట్లాడతాం. నెక్స్ట్ ఉగాదికి మాట్లాడతాం. రైట్ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వేణుస్వామితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.